Why should boys have all the fun? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బిగినర్స్కి స్కూటీ ఏ విధంగా నేర్చుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ స్కూటీ వచ్చిన వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయండి, ఎందుకంటే మీకు ఈ వీడియో అంతగా యూజ్ ఉండదు. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. స్కూటీ నడపడం చాలా ఈజీ అండి, పెద్ద కష్టమైన పని ఏం కాదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది కమెంట్స్లో కూడా అడిగారు, స్కూటీ నేర్పించే వీడియో చేయండి మాకు యూజ్ అవుతుందని చెప్పేసి చాలామంది అడిగారు. సో వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మరొక విషయం ఏంటంటే మనకి ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హస్బెండ్స్కి హెల్ప్ చేయాలి అని చెప్పేసి పిల్లల్ని స్కూల్ నుంచి డ్రాపింగ్ పికపింగ్ అవన్నీ చేసుకొని అండ్ షాపింగ్కి వెళ్ళి మన ఓన్గా మనం సెల్ఫ్ డిపెండెంట్గా అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మన ఓన్గా మనం ఈ పనులన్నీ చేసుకుంటే కూడా ఈజీ అవుతుందనే ఆలోచనలో కూడా కొంతమంది ఉంటారు. సో బయటికి వెళ్ళి స్కూటీ నడపాలనే ఇది కూడా వాళ్ళు ఉంటుంది, కాకపోతే భయపడుతూ ఉంటారు నడపడానికి. అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో బ్రదర్స్ కానివ్వండి ఫాదర్స్ కానివ్వండి డ్రాప్ చేస్తూ పికప్ చేసుకోవడం అది కూడా పెద్ద పని. సో వాళ్ళకు కూడా స్కూటీ నడపాలనే ఇది ఉంటుంది కదా, సో వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది, చాలా ఈజీ. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు సైకిల్ వచ్చిన వాళ్ళకి స్కూటీ వచ్చేస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ అది ఎంత అంటే నా విషయంలో ఏంటంటే సైకిల్ అనేది డిఫరెంట్ థింగ్, స్కూటీ అనేది డిఫరెంట్ థింగ్. సైకిల్ నేర్చుకుంటే ఏంటంటే బ్యాలెన్సింగ్ అనేది అలవాటు అవుతుంది, ఆ విధంగా సైకిల్ వచ్చిన వాళ్ళకి స్కూటీ కూడా బ్యాలెన్స్ చేయడం అనేది వస్తుంది. కాబట్టి సైకిల్ నేర్చుకునే వాళ్ళకి స్కూటీ కూడా వస్తుందని ఇదితో చెప్తూ ఉంటారు. బట్ అది ఓన్లీ బ్యాలెన్సింగ్ విషయంలోనే, కాకపోతే సైకిల్ అనేది డిఫరెంట్, అది పెడలింగ్ చేస్తూ సైక్లింగ్ చేస్తూ ఉంటుంది అది. అండ్ దానికంటే కూడా స్కూటీ అనేది చాలా ఈజీ. స్కూటీ నడిపేటప్పుడు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీలో మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే మేము నడపగలమా, అసలు ఈ హ్యాండిల్ చేయగలమా అనేది భయం లేకుండా ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. సో తొందరగా నేర్చుకునే కెపాసిటీ అనేది వస్తుంది మీకు. అండ్ ఇంకో విషయం ఏంటంటే స్కూటీ నడిపేటప్పుడు హెల్మెట్ అనేది పక్కాగా పెట్టుకోవాలి. సో హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలంటానంటే బిగినర్సే కాదు, అందరు నడిపే వాళ్ళందరూ వెహికల్స్ నడిపే వాళ్ళు ఎవరైతే 2 వీలర్స్ నడుపుతారో వాళ్ళందరూ కూడా హెల్మెట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. నడిపేటప్పుడు కింద పడిపోయినా కూడా మనకి బాడీలో ఎక్కడ దెబ్బలు తాకినా కూడా ఇంజురీస్ అయినా కూడా అంతగా అంటే అది క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ హెడ్ ఇంజురీస్ మాత్రం అవ్వకుండా చూసుకోవాలి, కాబట్టి హెల్మెట్ అనేది పక్కాగా పెట్టుకోండి. అండ్ ఇప్పుడు బిగినర్స్ ఎవరైతే ఉంటారో స్కూటీ నేర్చుకునేటప్పుడు గ్రౌండ్స్లో అంటే మీ ఇంటి దగ్గర పార్క్స్ ఎవరైతే ప్లెయిన్ గ్రౌండ్స్ ఉంటాయో ఆ గ్రౌండ్స్ దగ్గర మీరు నేర్చుకోండి. సో దట్ మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, సో ఈజీగా కూడా ఉంటుంది. మీరు టర్నింగ్స్ చేసినప్పుడు కానీ స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు కానివ్వండి తొందరగా నేర్చుకునే అనేది మీ కంఫర్ట్నెస్ అనేది వస్తుంది. సో నా బైక్ వచ్చేసి ప్లెజర్ అండి, అండ్ ఇది వచ్చేసి మీడియం వెయిట్ ఉంటుంది. అండ్ స్కూటీ నడిపే వాళ్ళు కొంతమంది హెవీ వెయిట్ ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేసి యాక్టివా ఇలాంటివి హెవీ వెయిట్ ఉన్నాయి కూడా తీసుకోవచ్చు. అంటే మీ కెపాసిటీ మీరు ఎంత బ్యాలెన్స్ చేయగలరో, ఎంత వెయిట్ మీరు బ్యాలెన్స్ చేయగలరో దాన్ని బట్టి మీ వెయిట్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీడియం వెయిట్ కావాలనుకునే వాళ్ళకి ప్లెజర్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ థిన్గా ఉన్న వాళ్ళు ఎక్కువగా వెయిట్ మేము మొయ్యలేము అనుకునే వాళ్ళకి మాత్రం స్కూటీ పెప్లెస్ ఇలా చాలా రకాలుగా మనకి వెహికల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో అలాంటివి మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే స్కూటీలో బేసిక్గా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఒక్కొక్కటిగా నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం స్పీడోమీటర్ గురించి తెలుసుకుందాము. ఇది వచ్చేసి మీరు ఎంత స్పీడ్లో ట్రావెల్ చేస్తున్నారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. 20, 40, 60 ఇది అనేది స్పీడ్ లిమిట్ అనమాట. అండ్ ఇంకా మీకు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ 30 నుంచి 50 వరకు గ్రీన్ లైన్స్ తోటి మనకి ఇండికేట్ చేస్తుంది కదా. ఇది ఏంటి అని అంటే మనకి అనేది ఎక్కువ మైలేజ్ వస్తుందన్నమాట. అంటే తక్కువ పెట్రోల్కి ఎక్కువ డిస్టెన్స్ అనేది మనం ట్రావెల్ చేయగలం, అంటే మైలేజ్ విషయంలో మంచిగా మైలేజ్ ఇస్తుందని అర్థం ఈ స్పీడ్ లిమిట్లో. అండ్ మీరు బిలో 30 అబోవ్ 50 ట్రావెల్ చేసినట్లయితే కనుక మనకి మైలేజ్ అనేది మీడియంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి 80 నుంచి అబోవ్ 80 ఏదైతే ఉంటుందో రెడ్ లైన్ లాగా ఇచ్చారు కదా, ఇది వచ్చేసి మనకి అసలు మైలేజ్ అనేది ఎక్కువగా రాదు. సో ఇది వచ్చేసి స్పీడ్ లిమిట్ గురించి. సో ఇది వచ్చేసి ఫ్యూయల్ ఇండికేటర్ అండి. ఈ అంటే ఎంటీ, ఎఫ్ అంటే ఫుల్ అనమాట. మీరు ఎప్పుడు కూడా మీరు ఫ్యూయల్ నింపుకునేటప్పుడు కూడా ఈ సింబల్ వరకు వచ్చేదాకా చూసుకోకండి. అండ్ ఎప్పుడైనా మీరు ఈ సింబల్లో ఉన్నప్పుడు మీరు ట్రావెల్ చేసినప్పుడు సడన్గా బైక్ ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆ సిచ్యుయేషన్స్లో ఏంటంటే బండి తోసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది అనమాట. సో చాలా మంది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, రోడ్ మీద సడన్గా బైక్లు ఆగిపోయి తోసుకుంటూ వెళ్తారు కదా. సో ఈ సింబల్ వరకు వచ్చేలాగా మీరు చూసుకోకండి, ఎప్పుడు కూడా ఈ అబోవ్లోనే ఉండేలాగా చూసుకోవాలి. ఫ్యూయల్ అనేది ఫుల్ అనేది ఇంకా మనకి ఫుల్గా ఉంటుంది అనమాట, ట్యాంక్ ఫుల్లో
మనకి ఈ ఇండికేషన్ అనేది చూపిస్తుంది. ఇది వచ్చేసి ఫ్యూయల్ గురించి. సో ఇప్పుడు మీరు చూస్తే అయితే ఇండికేటర్ ఉందో ఈ దగ్గర ఉంది కదా, ఇది నేను ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంజన్. సో మామూలుగా అయితే స్కూటీ స్టార్ట్ చేసిన తర్వాత ఇండికేటర్ అనేది మనకి చేంజ్ అవుతుంది. వితౌట్ మన స్టార్టింగ్లో ఉన్నప్పుడు మాత్రం ఇది ఇనిషియల్గా ఈ అని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ దగ్గర మనకి ఇది డిప్పర్ స్విచ్ అనేది ఉంటుందండి. డిప్పర్ స్విచ్ ఏంటి అని అంటే మనకి లైట్ ఇండికేషన్ అనమాట. నైట్ టైంలో ట్రావెల్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ లైట్ వస్తూ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఇండికేషన్ ఇది. ఈ సింబల్ వచ్చేసి వెహికల్ దగ్గరగా మనకి లైట్ పడాలంటే ఇది అనేది మనకి సింబల్ అనమాట. ఈ స్విచ్ చేసుకుంటే దగ్గరగా లైట్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీరు దూరంగా లైట్ వేసుకోవాలనుకుంటే, అంటే దూరంగా లైట్ అనేది కనిపించాలి అనుకుంటే ఈ సింబల్ మీద ప్రెస్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఇది వచ్చేసి షార్ట్ డిస్టెన్స్ పర్పస్, ఇది వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ పర్పస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్పర్ స్విచ్ కిందనే మనకి ఇండికేటర్ ఉంటుందండి. ఇండికేటర్ దేనికి అని అంటే మనకి లెఫ్ట్ టర్నింగ్ చేసేటప్పుడు, రైట్ టర్నింగ్ చేసేటప్పుడు, నార్మల్గా రోడ్స్ మీద వెళ్ళేటప్పుడు యూటర్న్స్ చేస్తూ ఉంటాం కదా, సో వాటికి కూడా ఇండికేటర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు గల్లీలో లెఫ్ట్ టర్న్ చేస్తే మాత్రం లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయాలి. రైట్ టర్న్ చేస్తే రైట్ ఇండికేటర్ ఆన్ చేయాలి. మిడిల్లో ఉంటే ఇది న్యూట్రల్గా ఉన్నట్టు అర్థం. అండ్ ఇండికేటర్ కిందనే మనకి హార్న్ కూడా ఉంటుంది. సో తెలుసు కదా, పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఈ హార్న్ ప్రెస్ చేయడానికి. ఇది వచ్చేసి హార్న్. సో స్కూటీని 2 వేస్లో స్టార్ట్ చేయొచ్చండి. మనకి కిక్ స్టార్ట్ అనేది ఒకటి ఉంటుంది, సెల్ఫ్ స్టార్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో కిక్ స్టార్ట్ ఏ విధంగా ఎక్కడ ఉంటుందో మీకు చూపిస్తాను. ఇది యూజువల్గా ఏంటంటే ఎక్కువగా యూజ్ చేయము, కాకపోతే సెల్ఫ్ స్టార్ట్ ఎప్పుడైనా పని చేయనప్పుడు ఈ కిక్ స్టార్ట్ అనేది యూజ్ చేస్తుంటారు. మ్యాక్సిమం గర్ల్స్ అయితే సెల్ఫ్ స్టార్టర్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో ఇది వచ్చేసి కిక్ స్టార్టర్ అండి. సో ఈ విధంగా కిక్ చేస్తారు కదా, మీ అందరికి తెలిసి ఉంటుంది. సో రేర్గా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి సెల్ఫ్ స్టార్టర్ అండి, మీకు రైట్ హ్యాండిల్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు మీకు నేను సెల్ఫ్ స్టార్ట్ యూజ్ చేసి బండి ఏ విధంగా స్టార్ట్ చేయాలో చూపిస్తాను. ఇది వచ్చేసి కీ అండి. సో ఇక్కడ మనకి కీ లాక్ ఉంది కదా, సో ఇక్కడ పెట్టి ఇటు ఒక ట్విస్ట్ చేసినట్లయితే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెల్ఫ్ స్టార్టర్ ఉంది కదా, ఈ సెల్ఫ్ స్టార్ట్ ఎప్పుడు ఆన్ అవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ ఏదైతే ఉంటుందో, ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ ఉంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ దగ్గర ఉండే బ్రేక్ని మీరు పట్టుకొని ఇక్కడ కనిపించే సెల్ఫ్ స్టార్టర్ ఏదైతే సింబల్ ఉంటుందో ఇది ఇలా ప్రెస్ చేసినట్లయితేనే మనకి ఇది స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, అప్పుడు మనకి ఇది వచ్చేసి యాక్సెలరేషను, అంటే బండి ఎంత స్పీడ్లో వెళ్ళాలి అనేసి మనకి యాక్సెలరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ బిగినర్స్ మాత్రం జుయి అనేసి యాక్సెలరేషన్ పెంచకండి. స్టార్టింగ్లో ఉంటారు కాబట్టి తక్కువ స్పీడ్తో, అంటే తక్కువ యాక్సెలరేషన్స్తో మీరు బండిని స్టార్ట్ చేస్తే నిదానంగా పికప్ అయిన తర్వాత మీరు ఎంత స్పీడ్ అయినా పెంచుకొని నడపచ్చు. సో ఈ విధంగా యాక్సెలరేషన్ అనేది వస్తుంది అనమాట స్పీడ్ బట్టి. ఇప్పుడు మీరు స్కూటీని ఆఫ్ చేయాలనుకుంటే ఈ కీస్ని లెఫ్ట్ సైడ్ ఇలా తిప్పితే మనకి స్టాప్ అవుతుంది. అంటే మనం ఆన్ చేసేటప్పుడు రైట్ తిప్పాం కదా, ఇప్పుడు లెఫ్ట్ తిప్పేస్తే ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ కీ దగ్గరే ఇంకో లెఫ్ట్ ట్విస్ట్ మీరు ఇలా చేస్తే స్కూటీకి సంబంధించిన డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది. చిన్న స్పేస్ ఇచ్చారు ఏమైనా క్యారీ చేసుకోవడానికి. ముఖ్యంగా హెల్మెట్స్ అనేవి ఇక్కడ పెడుతూ ఉంటాం మనం. సో ఈ విధంగా హెల్మెట్ ప్లేస్ చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ హెల్మెటే కాకుండా వెహికల్ సంబంధించిన హార్డ్ కాపీస్ అయితే డాక్యుమెంట్స్ ఉంటాయో హార్డ్ కాపీస్ అవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకి సాఫ్ట్ కాపీస్ కూడా వచ్చేసాయి, ఫోన్స్లో కూడా మనకి యాప్స్ అనేవి వచ్చాయి కదా, సో ఆ విధంగా కూడా క్యారీ చేస్తున్నారు. బట్ హార్డ్ కాపీస్ అలాంటి పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే స్కూటీ దగ్గర ఈ స్పేస్లో ఏంటంటే మనకి ఛార్జింగ్ సంబంధించిన స్లాట్ కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఛార్జింగ్, ఫోన్ సంబంధించిన ఛార్జింగ్ స్లాట్ అండి. నేను ఇది అంతగా యూజ్ చేయను, బట్ యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అండ్ నైట్ టైంలో మనకి లోపల ఏదైతే స్పేస్ ఉంటుందో ఇందులో ఏమైనా వస్తువులు ఉన్నా కూడా మనకు కనిపించవు కదా, వాటికి సంబంధించి లైట్ కూడా ఇచ్చారు, ఎల్ఈడి లైట్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. నైట్ టైం అయితే బాగా యూజ్ అవుతుంది ఇది. అండ్ దీని పక్కనే మనకి ఫ్యూయల్ స్లాట్ కూడా ఉంటుందండి. పెట్రోల్ ఏదైతే మనం ఫ్యూయల్ నింపుకుంటామో దానికి సంబంధించిన స్లాట్ అనమాట. అండ్ ఈ విషయంలో ఈ బైక్లో నాకు నచ్చని విషయం ఏంటంటే ఇది ఈ స్లాటేనండి, పెట్రోల్ స్లాట్ ఇక్కడ ఇచ్చారు, లోపల ఇచ్చారు. ఈ డిక్కీలా క్లోజ్ చేసి పెట్రోల్ బంక్ వచ్చినప్పుడు ఇది తీసి మరి ఈ స్లాట్ ఓపెన్ చేయాలి. వేరేస్ కొన్ని వెహికల్స్కి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ఇస్తారు ఈ స్లాట్ అనేది, ఈజీగా ఉంటుందన్నమాట. సో బట్ దీనికి మాత్రం ఇలా ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ అండి, పెట్రోల్ ఫిల్ చేసుకోవాలనుకునే వాళ్ళప్పుడు ఇవి తీసేసి నింపిన తర్వాత క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసి మళ్ళీ డిక్కీ సీట్ అనేది ఇలా వేసేయాలి. సో నార్మల్గా ఏ బైక్స్ కన్నా కూడా మనకి 2 స్టాండ్స్ ఇస్తారండి. ఒకటి ఏంటంటే మనకి స్ట్రైట్ స్టాండ్ అనమాట, డబుల్ స్టాండ్ అని కూడా చెప్తూ ఉంటారు. సో యూజువల్గా మనకి పార్కింగ్ టైంలో ఎక్కువగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా సైడ్ స్టాండ్, వేసి కూడా చూపిస్తాను. అండ్ ఈ బండికి ఏంటంటే స్టాండ్ ఇండికేటర్ కూడా ఇచ్చారు, అది కూడా మీకు నేను చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. సో ఇది వచ్చేసి సైడ్ స్టాండ్ అనమాట.
ఇవి వచ్చేసి స్కూటీకి సంబంధించిన లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మిర్రర్స్ అండి. ఈ మిర్రర్స్ ఎందుకు యూజ్ అవుతూ ఉంటాయంటే మనం బేసిక్గా ట్రావెల్ చేసేటప్పుడు మన బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ మనం అబ్జర్వ్ చేయడానికి వాళ్ళ రిఫ్లెక్షన్ అంతా మనకి ఈ మిర్రర్స్లో కనిపిస్తాయి. సో దట్ సేఫ్ సైడ్లో ఉంటాము. అండ్ లెఫ్ట్ సైడ్ టర్నింగ్స్ చేసినప్పుడు కానీ రైట్ సైడ్ టర్నింగ్స్ చేసినప్పుడు కానీ మనం ఈ మిర్రర్స్లో బ్యాక్ సైడ్ ఎవరైనా వస్తున్నారని చూసేసి మనం టర్నింగ్ చేసినట్లయితే సేఫ్ సైడ్ ఉంటాం. ఆ విధంగా మనకి మిర్రర్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే స్టైల్ కోసం అని చెప్పేసో లేకపోతే ట్రాఫిక్లో ఉన్నప్పుడు పక్కన వెహికల్స్ ఉన్నప్పుడు తగిలేస్తూ ఉంటాయి మిర్రర్స్ అని చెప్పేసి తీసేస్తూ ఉంటారు. బట్ అలా తీయకండి, అది అస్సలు సేఫ్ కాదు. మిర్రర్స్ తీసేసినట్లయితే మిర్రర్స్ ఉంచేసుకొని సేఫ్గా డ్రైవ్ చేస్తే సేఫ్గా ఉంటాం. సో ఇప్పుడు మనం బైక్ నడిపేద్దాం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే స్కూటీ స్టార్ట్ చేసేటప్పుడు 2 legs లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బ్యాలెన్స్డ్గా పెట్టుకొని స్టార్ట్ చేస్తే అటు ఇటు పడిపోకుండా స్కూటీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అలాగే బండి ఆపేటప్పుడు కూడా 2 legs సపోర్ట్ తీసుకొని నిదానంగా ఆపండి. 2 legs కూడా బండి పైన పెట్టకుండా నేల మీద నిదానంగా పెట్టి ఆపాలి. చూసారు కదా బండి నడపడం ఎంత సింపులో. మీ అందరూ కూడా స్కూటీని ఈజీగా నడపచ్చు. కొత్తగా నడపాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. అండ్ నడిపిన వెంటనే షేక్ చేయకండి, కాన్ఫిడెంట్గా నడపండి. అండ్ యాక్సలరేషన్ జీన్ పెంచకండి. స్లోగా నిదానంగా యాక్సలరేషన్ పెంచితే నిదానంగా స్పీడప్ అయ్యి నెక్స్ట్ ఫుల్ స్పీడ్లో కూడా నడిపేయచ్చు. బాయ్స్ హ్యావ్ ఆల్ ది ఫన్. ఇది ఎందుకంటున్నానంటే బాయ్స్కే కాదు, అమ్మాయిలు కూడా స్కూటీ నడపగలరు, బైక్స్ నడపగలరు, అన్నీ నడపగలరు. అండ్ ఏంటంటే మీరు కూడా గర్ల్స్ ఎవరైతే ఉంటారో, స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో, లేడీస్ గర్ల్స్ అందరూ కూడా మీరు కూడా కాన్ఫిడెంట్గా స్కూటీ నేర్చుకోండి. మీరు కూడా నడపగలరు. అండ్ ఆ కాన్ఫిడెన్స్ మీలో కూడా ఉండాలి. సో ఈ బిగినర్స్ అందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీ డాడీస్ని, మీ మమ్మీస్ని అడిగేసి మీరు కూడా కొత్త బైక్స్ తీసుకోండి, కొనుక్కోండి, నడపండి. సో అమ్మాయిలు కూడా దేనికి తక్కువ కాదు, దేనికి తీసుకోలేదు. సో అమ్మాయిలు కూడా అన్ని చేసి చూపించగలరు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మిర్రర్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మిర్రర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియో రిలీజ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.